మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ క్రోధినామ సంవత్సరంలో భారతదేశం మొత్తానికి కూడా గుడ్ న్యూస్. అదేంటి అంటే మొత్తంగా ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఎప్పుడైతే సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఆ గ్రహణం ఏర్పడ్డ రోజు నుంచి 6 నెలల పాటు ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యకారకుడైన రవికి గ్రహణం పట్టడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లో కొంత ప్రలాంగుడిగా సమస్యలు ఉంటాయి. అదే మీ రాశిని బట్టి స్థానాన్ని, ఏ స్థానంలో అయితే గ్రహణం జరిగిందో, రాశిలో అయితే, అష్టమంలో అయితే, వ్యయంలో అయితే దీని ప్రభావం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో 6 నెలల పాటు వీటికి సంబంధించి ఆ స్థానానికి సంబంధించి సమస్యలు అనేవి మనం చూడాల్సి వస్తుంది. ఈవెన్ చంద్రగ్రహణానికి కూడా అంతే. సో చంద్రగ్రహణం అయిన రోజు నుంచి 6 నెలల పాటు మానసికపరమైన ఆవేదనలు, మానసికపరమైన రుగ్మతలు, సో వీటికి సంబంధించిన విషయాల్లో సమస్యలు అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. అదే చంద్రగ్రహణం ఏర్పడిన మీ రాశి బట్టి ఆ స్థానం ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ రాశిలో కానీ, అష్టమంలో కానీ, వ్యయంలో కానీ జరిగినప్పుడు దాని ప్రభావం ఇంకా అర్ధాష్టమంలో కానీ జరిగినప్పుడు దాని ప్రభావం ఇంకొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనకి ఈ 4 గ్రహణాల్లో, 2 చంద్రగ్రహణాల్లో, 2 రవిగ్రహణాల్లో ఏ గ్రహణం కూడా భారతదేశానికి వర్తించట్లేదు. భారతదేశం గ్రహణ రహిత దేశం. ఈ సంవత్సరం అంతా కూడా సూర్య చంద్రుల గ్రహణాలు అసలు లేకపోవటం అనేది అద్భుతమైన విషయం. ఎందుకంటే 2019-20 తర్వాత నుంచి ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ కోల్పోయి డి విటమిన్ లోపాలు వచ్చేసేసి ప్రజలందరూ మానసికంగా, ఆరోగ్యపరంగా ఏదైతే ఈ మహమ్మారి వల్ల అది రూపాంతరం చెందుతూ ఒకసారి హై ఫీవర్లని, ఇంకోసారి ఇంకో రకంగా అది దాని రూపాంతరం చెందిందని వింటూ వస్తున్నాము. రవిచంద్ర బలం లేనప్పుడు ఇలాంటివి మనతో ఇంకా ఆడుకుంటాయి. కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి రవిచంద్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఒక్క గ్రహణం కూడా లేకపోవడం వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, డి విటమిన్ పెరుగుతుంది తప్పకుండా. అదేవిధంగా ఆత్మకారకుడు, సంపూర్ణ ఆరోగ్యకారకుడికి రవికి కూడా గ్రహణాలు లేవు కాబట్టి ఎక్కడా కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య వృద్ధి రేటు సో ఈ సంవత్సరం పెరుగుతుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. మానసిక ఆవేదనలు, మానసిక రుగ్మతలకు సంబంధించిన సమస్యలు, మానసికంగా ఏర్పడే రోగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆరోగ్యంలో వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా రవిచంద్రులకి గ్రహణాలు లేకపోవటం వల్ల ప్రజలందరూ కూడా అటు ఆత్మకారకుడు, ఇటు మనస్కారకుడు ఇద్దరూ కూడా చక్కగా ఈ సంవత్సరం మనకి సంపూర్ణ బలాన్ని ఇవ్వటం వల్ల గతం కంటే మెరుగ్గా ప్రజల ఆరోగ్య పరిస్థితులు కానీ, మానసిక పరిస్థితులు కానీ మెరుగవటం వల్ల ఈ చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్లను వినటం, గుండెకి సంబంధించి ముఖ్యంగా రవిచంద్రుల యొక్క గ్రహణాలు లేకపోవటం వల్ల గుండెకి సంబంధించిన రుగ్మతలు చాలా వరకు తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉన్నాయి. వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే వాటికి సంబంధించిన ఎక్కువ ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ ఈ సంవత్సరం గుండెకి సంబంధించి ఇంకా తగ్గుతాయి. సో ఇన్ని మంచి విశేషాలు రవిచంద్ర గ్రహణాలు లేకపోవడం వల్ల భారతదేశ ప్రజలందరికీ ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఏదైతే రాజు కుజుడని, మంత్రి శని అని వీళ్ళిద్దరి పరిపాలనలో చూడాల్సి ఇక్కడ కొంత క్రోధినామ సంవత్సరం అంటే క్రోధము, ఆవేశము, సో ఇలాంటివి మనం వింటూ ఉన్నాం. అట్లీస్ట్ మనమైనా బలంగా ఉండటం వల్ల, మనమైనా ఆరోగ్యంగా ఉండటం వల్ల, మన మానసిక పరిస్థితి అయినా సరిగ్గా ఉండటం వల్ల రాజు ఎలా పరిపాలించినా పరిపాలించకపోయినా కనీసం మనం దృఢంగా ఉండగలగటం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడగలుగుతాం. సో అది వేరే టాపిక్. ఇక కుజుడు రాజు అవటం కానీ, శని మంత్రి అవటం కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇంకో వీడియోలు చేసుకుందాం. బట్ ఓవరాల్గా ప్రజల మానసిక, ఆత్మబలము, గుండె రుగ్మతలు, చర్మ వ్యాధులు, ఐ ఇన్ఫెక్షన్స్, సో ఆరోగ్యానికి సంబంధించిన అనేకమైన సమస్యలు, డి విటమిన్ లోపాలు సంపూర్ణంగా ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. ప్రజల ఆరోగ్య వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది. అది ముఖ్యంగా మనం చెప్పుకోదగింది. ఇంత అద్భుతమైన విషయాన్ని మీ ఫ్రెండ్స్తో, మీ వెల్ విషర్స్తో, ఇంకా తెలిసిన వాళ్ళందరితో షేర్ చేసుకోండి. అలాగే సండే స్పెషల్ టాపిక్లో ఈ విషయం గురించి తెలుసుకుంటే బాగుంటుంది, ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఒక తెలివైన ప్రశ్న ఏదన్నా ఉంటే జాతకాల గురించి కానీ, ఆస్ట్రాలజీ గురించి కానీ, సో దాని గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పెట్టచ్చు. అవి కూడా మనం స్పెషల్ టాపిక్లో చేసుకుంటూ వెళ్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్.
మన వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, ఇంకా మంచి మంచి అప్డేట్స్, మనం ఇంకా లైఫ్ని ఎలా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్లాలనేవి మన ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి వీక్లీ రాశి ఫలాల్లో కూడా. సో ఫాలో దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.